హాయ్ అండి అందరికీ. ఈరోజు మాత్రము బాలు ఇచ్చిన ట్విస్ట్‌కి, బాలు మాటలకి అసలు సూపర్ 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 సూపరోబ్యస్సే అనే చెప్పొచ్చు. అసలు బాలు అయితే మనోజ్‌ని ఆడుకుంటాడు చూడాలి. అసలు ఒక లెవెల్ అని చెప్పొచ్చు. సూపర్ నవ్వుకుంటారు. సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతారు అనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంజాయ్ చేశారు. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీరే నాకు కామెంట్ పెడతారు. సూపర్ అండి నిజంగా అసలు బాలు అయితే ఎక్సలెంట్ అని చెప్పేసి. ఇంకా మీనా బాలు మధ్యలో కూడా చాలా క్యూట్ విషయాలు. ఇంకా బాలు కూడా మీనని చిలిపిగా ఏడిపిస్తాడనమాట. అసలు బాలు మీద ఎంత నమ్మకం పెట్టుకున్న మీనాకి బాలు ఇచ్చిన ట్విస్ట్‌కి, మీనా ఇచ్చిన బాలుకి ట్విస్ట్‌కి ఇంకా షాక్ అని చెప్పొచ్చు. అసలు ఫుల్గా చూసేసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఈ చలి సిచ్యువేషన్లో వేడెక్కించే ఊపెక్కించే ఇంకా చలనేదే మర్చిపోయి మీరు అంత ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు వీడియో చూసి. అయితే ఇంకా వీడియోలకైతే వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇంకా ఏంటి అంటే ఇంకా బాలు మీననైతే నైట్లో హాల్లో పాపం వాళ్ళకి రూమ్ అనేదే లేదు కదా. పాపం వాళ్ళకి అసలు పర్సనల్గా రూమ్ ఉండదు. వాళ్ళకి అసలు ప్రైవేట్గా మనస్ఫూర్తిగా మాట్లాడుకొని స్వేచ్ఛగా ఉండే హక్కు కూడా అసలు వాళ్ళకి లేదని చెప్పొచ్చు. ఇంకా హాల్లోనైతే కూర్చొని ఉంటారు కదా, అక్కడనే పడుకుంటారు. ఇంకా అప్పుడే మీననైతే అంతా పనంతా వేసి రావాలి కదా. ఇంకా పనంతా వేసి అలసిపోయి వస్తుంది అనమాట. వచ్చేసరికి అప్పుడు ఇంకా బాలు మాత్రం క్యూట్గా మీన దగ్గరికి వెళ్తే మీన అంటుంది అనమాట, మనం హాల్లో ఉన్నామండి, ఎవరైనా వస్తారు బాగుండదు, మనం ఎక్కడున్నాము మీకు అసలు గుర్తుందా అంటే ఇంకప్పుడు బాలు అంటాడనమాట, మా వీలావతి వస్తే వీజీ చూసుకుంటూ వస్తుంది కానీ నువ్వైతే ఊరుకో అని చెప్పేసి అంటుంది అనమాట. ఏ వద్దండి అని చెప్పి అప్పుడు మీనంటే బాలు అంటాడు, అసలు వాడు ఎలా ఉండేవాడు. ఇప్పుడు మీనంటది ఎవరు అంటే అప్పుడు బాలు చెప్తాడనమాట, అంటే తను అప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడని చెప్పి తనది తనే ఆశ్చర్యపోతాడు. ఒక రౌడీలా, ఒక గుండగాడిలా, తాగుబోతులా, తిరుగుబోతులా, వదరుబోతులా, పొగరుబోతులా, అచ్చోసిన బోతులా ఉండేవాడు. అప్పుడు మీనంటది పాపం అమాయకంగా క్యూట్గా అన్ని దుర్గుణాలున్నవాడు ఎవడండి ఆ మూర్ఖుడు అని అంటుంది. అప్పుడు బాలు అంటాడు, ఎవరు మీనా నీ మొగుడు అని అంటే అప్పుడు మీనంటది అనమాట, చిచి నా మొగుడికి అన్ని దుర్గుణాలు లేవే. అప్పుడు బాలు అంటాడు, అంటే కొన్ని ఉన్నాయన్నట్టే కదా. అప్పుడు మీనంటది, ఏ లేదండి, కోపం ఒక్కటే ఉండేది. ఆ కోపంలో తాగేవారు, తాగినప్పుడు గొడవ పెట్టేవారు, గొడవ పెట్టినప్పుడు ఒరుతూనే ఉండేవారు, ఎవరైనా మాట్లాడితే పొగరుగా సమాధానం చెప్పేవారు, అందుకని మీ జోలికి రాకపోతే. ఇప్పుడు అవన్నీ చెప్తున్నప్పుడు బాలు అంటాడనమాట, హా అచ్చోసిన ఆంబోతులా ఊరు మీద పడి తిరుగుతూ ఉండేవాణ్ణి అను మీ నాను, మొత్తానికి అన్ని దుర్గుణాలు లేవంటూనే అనాల్సినవన్నీ అన్నావు. ఇంకప్పుడు గిలిగింతలు పెడుతూ ఉంటాడనమాట. ఇంక అన్న తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం సరసం ఆడిన తర్వాత అప్పుడు బాలు అంటాడనమాట మీనా చేయబట్టుకొని, అసలు నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతనే మనిషిగా ఎలా బ్రతకాలనో తెలిసింది మీనా. అప్పుడు మీనంటది, మనము మామయ్య సంతోషపడేలా ఉండాలి, మీ అన్న వదిన సంతోషపడేలాగా అస్సలు ఉండకూడదు. అప్పుడు బాలు అంటాడు, అమ్మో అందరికన్నా ముఖ్యంగా మా అమ్మ సంతోషపడే విధంగా అస్సలు బ్రతకకూడదు. ఎందుకన్నారు అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు మంచిగా ఉంటే సంతోషించేది ఎవరు, సత్యం. వాళ్ళు బాధపడి ఏడ్చుకుంటూ వాళ్ళు దీనస్థితిలో ఉంటే సంతోషపడేది ఎవరు, రవి, సారీ అండి, మనోజ్, అలాగే ప్రభావతి, అలాగే రోహిణి అనమాట. అందుకే అలా అంటారు. వీళ్ళు ఎట్లాగో చెడ్డ స్థితిలో ఉంటే ఇంకా వాళ్ళే సంతోషపడతారు కదా, అందుకే వాళ్ళకి నచ్చిన స్థితిలో మాత్రం అసలు ఉండకూడదు, మనం మామయ్య నచ్చిన స్థితిలోనే ఉండాలి, ఎందుకంటే తను మనం మంచి కోరుతాడు కాబట్టి అంటారనమాట. అప్పుడు మీనంటది, ఏమండి మనం ఒక రూమ్ కట్టుకుందామండి పైన, మామయ్య చెప్పినట్టు రూమ్ కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అప్పుడు బాలు అంటాడు, అవునవును మీనా, రేపే వెళ్ళి మొన్నొచ్చిన ఇంజనీర్ని తీసుకొస్తాను. అప్పుడు మీనా పాపం అమాయకంగా చాలా అర్థం చేసుకొని అంటుందన్నమాట, ఇంజనీర్స్ అయితే చాలా డబ్బు అడుగుతారండి, మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు ఓనర్స్ ఉన్నారు కదా, తనకి తెలుసండి చాలామంది మేస్త్రీలు, వాళ్ళని రమ్మని చెప్తాము, నేను అమ్మకి ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు తక్కువలో డబ్బు తీసుకుంటారండి, ఇంజనీర్లు చెప్పే పనే కదా మేస్త్రీలు కూడా చేసేది. అప్పుడు బాలు అంటాడు, నిజమే కదా, అట్లాంటి ఒక మేస్త్రిని తీసుకొచ్చి పైన రూమ్ కడితే తక్కువ ఖర్చులో పూర్తయిపోతుంది. ఇంకప్పుడు మనం గదిలో కళ్ళ మూసి తెరిచేలో గాని ఉన్నవి నిన్ను నాలో చూసేకుంటే అని చెప్పి ఇంకా పాట అయితే వాడతారు. ఇంకా
అప్పుడే డగడగడగడగడగని ప్రభావతి అయితే హాల్లోకి వస్తుందన్నమాట. బాలు మాత్రం చూడడు, ఇంకా మీనా మాత్రం చూస్తుందన్నమాట. చూసి మీనా సైలెంట్ అయిపోయి ఇంకా బాలు ఉషు 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 అంటే బాలు మాత్రం అసలు వదలడు. ఇంకా అలాగే స్టెప్స్ వేస్తూ ఉంటాడు మీనాని పట్టుకొని అయితే. ఇంకప్పుడు బాలు కూడా చూసేస్తాడనమాట. చూసేసరికి బాలు సైలెంట్ అయిపోతాడు. అప్పుడు ప్రభావతి చెయ్యిరా చెయ్యి, ఎవరు ఆపుతారా, 1,00,000 రూపాయలు వచ్చాయి కదా, చెయ్యిరా చెయ్యి. అప్పుడు బాలు అంటాడు, డ్యాన్స్కి 1,00,000కి లింక్ ఏంటి లక్షావతి, అలాగే డ్యాన్స్వతి. అప్పుడు ప్రభావతి చాలా మూర్ఖంగా అంటారనమాట. అర్ధరాత్రి డ్యాన్స్లు ఆడతారే డ్యాన్స్ అని చెప్పి బర్రెలాగా తింపుతూ ఉంటుందన్నమాట. అసలు ఒక కొడుకు కోడలికి రూమ్ అనేది లేదు, వాళ్ళ పర్సనల్ అనేది అసలు లేదు, వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారు, ఎంతలా అసలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే సెన్స్ కూడా లేకుండా ఇంకా హాల్లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటే కూడా అది కూడా చూడలేక కుళ్ళుకునే ఒక మూర్ఖురాలని చెప్పొచ్చు. ఇట్లాంటి వాళ్ళైతే సమాజంలో ఒక లక్షలాది కోట్లాది మంది ఉన్నారు, నిజం చెప్తున్నా. అప్పుడు బాలు అంటాడు, నువ్వు మాటి మాటికి ఇలా ఇజులు ఇదుక్కుంటా వస్తుంటే మా జీవితంలో కాలరాత్రులే తప్ప ఇంకా ఏడుంటుంది సంతోషాలు మా బ్రతుకుల్లో. ప్రభావతి చాలా కోపంగా బాటిల్ ఎత్తేసి అయితే వెళ్ళిపోతుంది పైకి. ఇంకా మీనానైతే చాలా క్యూట్గా నవ్వుతుందనమాట. ఇద్దరు నవ్వేస్తారు, పాపం అలాగే పడుకుని ఉండిపోతారు. ఇంకా తెల్లారిపోతుందన్నమాట. ఇంకెవ్వరి ఇవ్వక ముందుకే లేవాలి కదా మీనానైతే. ఇంకా బాలు అయితే మేస్త్రిని తీసుకొని వస్తాడనమాట. మీనా ఇంకా డోర్ నుంచి వస్తుంటేనే అంటాడు, మీనా ఓ మీనా, నా మీనా, మీనా ఓ మీనా, నా మీనా, నా బంగారు మీనా, రా మీనా రా అని చెప్పేసి పిలుస్తాడు. అప్పుడు మీనా వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఏంటండి అంత ప్రేమగా పిలుస్తున్నారు? అప్పుడు బాలు అంటాడు, పెళ్ళానికి ప్రేమతో అనే ఒక సీరియల్ చూశానులే. అప్పుడు మీనా అంటది, ఎందుకు పిలిచారు చెప్పు అంటే అప్పుడు బాలు అంటాడు అనమాట, మేస్త్రిని తీసుకొచ్చాను కదా. ఇంకప్పుడు మీనంటది, ఎక్కడ అసలు ఎక్కడ అంటే, అయ్యో అవును ఎక్కడ 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 అనో 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 ఎక్కడనంట ఇక్కడని అంటే రా అని చెప్పి ఇక లోపలికి అయితే తీసుకొని వస్తారనమాట. ఆ మేస్త్రి మీనకు కూడా తెలుసు అనమాట. అన్నయ్య బాగున్నాం అంటే, బాగున్నా మీనా, బాగున్నావా, ఎన్ని రోజులు అవుతుందమ్మా నేను చూడక. అన్నయ్య ఉండండి కాఫీ తాగుదురంటే, వద్దమ్మా ఇప్పుడే మేము బయట తాగేసి వచ్చాము అని అనేసరికి అప్పుడు బాలు అంటాడంట, అవు తాగేసి వచ్చాము ఇప్పుడే అని అంటాడు. ఇంకా ప్రభావతి అయితే ఒక దొంగది చూసినట్టుగా మెల్లగా సాట్ మెట్ల మీదకి అసలు ఇవన్నీ తీసుకొస్తారు ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారని మెల్లగా దొంగ చూసినట్టయితే చూస్తుంది వాళ్ళని. అప్పుడు ఆయన అడుగుతాడనమాట, పూల కొట్టు పెట్టావట కదమ్మా, ఎక్కడమ్మా విన్నాను అని అంటే అప్పుడు బాలు అంటాడనమాట, పూల కొట్టే, అది కనిపించదు. ఆ పూల కొట్టు ఏం చేసేదంటే ఇంటింటికి తిరుక్కుంటూ అవసరం ఉన్న వాళ్ళకి పూలు ఇచ్చేసి వస్తుంది. ఆయన అంటాడనమాట, అమ్మ మీ రూమ్ ఎక్కడ కట్టాలో అంటున్నారో దానికి నేను ఇంటిమేషన్ ఇస్తాను అంటే, ఓకే అన్న రండి అని చెప్పి ఇంకా పైకి అయితే తీసుకొని అయితే వెళ్తారు. ప్రభావ్ అయితే వాళ్ళు వస్తురు అని చెప్పి ఇక దొంగసాటిగా అక్కడి నుంచి అయితే పారిపోతుంది అనమాట. వామ్మో నన్ను చూసేస్తారని చెప్పి ఇక పైకి అయితే వచ్చిన తర్వాత ఇంకప్పుడు బాలు చెప్తాడనమాట, అన్న ఒక పెద్ద హాల్ రావాలి, బాత్రూమ్ రావాలి, అటాచ్ బాత్రూము అని అయితే చెప్తాడనమాట. చెప్పేసరికి ఓకే అని చెప్పి అదంతా ఇంటిమేషన్తో కొలుస్తారు. కొలిసిన తర్వాత తను అంటాడనమాట, 4 లక్షలు అవుతుంది అని చెప్పేసి అంటే, ఓ అవునా అయితే అన్న మరి ఇప్పుడు నేను నా దగ్గర 1 లక్ష ఉంది, 1 లక్ష ఇస్తాను, మిగతా అవి అమౌంట్ తర్వాత ఇస్తానంటే ఆ మేస్త్రి అంటాడనమాట, వద్దు బాలు అలా అన్నీ ఒకేసారి కావాలి, ఎందుకంటే ఒకేసారి సామాన్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పిస్తాను అనేసరికి పాపం బాలు కొంచెం టెన్షన్ పడేసి అంటాడనమాట, ఓకే అన్న అయితే నేను అమౌంట్ అయిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు అప్పుడు వచ్చి కడుదురు లేండి అని చెప్పేసి అంటే ఇవన్నీ మాటలు ప్రభావతి మెల్లగా గోడ కాడికి విండోలకినైతే వింటదనమాట. వినేసరికి అదంతా చూసిన బాలు ఇంకా తనని గమనిస్తాడు, ప్రభావతిని గమనించి ఇంకా మేస్త్రి అయితే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినాక అప్పుడు బాలు మీనా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మీనా చూడదు, బాలు చూస్తాడు. అప్పుడు మీనా అంటది, మరి ఎట్లా కడతారండి, అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇప్పుడు మన దగ్గర లేదు కదా, ఎలా 4 లక్షలు అంటే ఇలా ఇంకా 3 లక్షలు కావాలి అని అంటే అప్పుడు ఇంకా ప్రభావతిని చూస్తాడు కదా బాలు, చూసి అంటాడు, ఎందుకు మా అమ్మ ఉంది కదా అంటే మా అమ్మ ఉంది కదా అంటే మీ అమ్మ ఏం చేస్తుందండి, మీ అమ్మకి అసలు మనం కట్టడమే ఇష్టం లేదు, మీ అమ్మ ఏం చేస్తుంది చెప్పు, మనకు అసలు రూమ్ ఉండడమే మీ అమ్మకి ఇష్టం లేదు, మీ అమ్మ మనకేం హెల్ప్ చేస్తుంది, ఉంది కదా నా ఇంటి ఇలవేల్పు అమ్మ, నా కన్న తల్లి లక్షావతి ప్రభావతి. ఇప్పుడు ప్రభావతి అనుకుంటే, అమ్మో ఏ వీడేంటి ఉన్నట్టుండి నాయంబడి పడుతున్నాడు, అత్తేం చేస్తారు అని అంటే మా నాన్న మాట ఇంటుంది కదా మీనా, మామయ్య ఏం చేస్తారు. అప్పుడు బాలు అంటాడు, మా అమ్మతో మాట్లాడి ఆవిడ నగలన్నీ తెచ్చేస్తాడు. ప్రభావతి వామ్మో 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 అని కొట్టుకుంటూ ఉంటుంది, వామ్మో వీడి నాన్న నగలు తీసుకొని అమ్ముకుంటాడా అని. అప్పుడు మీనంటది, ఏంటి అత్తయ్య నగలు తాకట్టు పెడతారంటే బాలు అంటాడనమాట, ఏంటి తాకట్టు అని చెప్తాము, సరిపోకపోతే అమ్మేద్దాము, మనోజ్ గాడు నీ నగలు అమ్మేసినట్టు
అలా అనేసరికి ప్రభావతి భయపడైతే ఇంకా వెళ్ళిపోతుందనమాట. వామ్మో నగలు దాసేసుకోవాలని చెప్పి. ఇంకప్పుడు మీనా కూడా చూస్తుంది అనమాట. చూసి అప్పుడు అంటది, ఆహా ఏంటి ఇంతసేపు అత్తయ్య ఉన్నారా అక్కడ వింటున్నారని చెప్పి తనని అలా మాట్లాడారంటే, అవును మరి లేకపోతే ఆమె మనకెందుకు, నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు మీనా అని చెప్పేసి, ఆమె నగలు మనం తీసుకుంటామో మనం ఏం తీసుకోమో నగలు వద్దు అలా అనాలైనా అన్నాను జలికిద్దామని ప్రభావతికి ఎలా ఉంది చెప్పు అనుకొని ఇంకా ఇద్దరైతే కిందికి వచ్చేస్తారనమాట. ఇంకా అప్పుడే మీనా మాత్రం పూలకైతే వస్తుందన్నమాట. వచ్చేసరికి అక్కడ పూల అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారనమాట, అవును మీనా నువ్వు 1,00,000 రూపాయలు గెలుచుకున్నావట కదా, ఇక్కడికో పోటీకి వెళ్ళి ఆ పోటీ చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చెప్పి ఒకరంటే ఇంకోరు ఏమంటారంటే, అక్క నువ్వు పోయేదానివే, నీ మొగుడేమో తాగుబోతాడు, ఒక్క సిప్పు తాగి అక్కడ పడుకున్నాడంటే చూడు, ఇంకా మీనా బాలు అయితేనే గెలిచారు, ఎందుకంటే వాళ్ళు అలా అన్యోన్యంగా ఉంటారు కాబట్టే. అంటే ఇంకో అక్క ఏమంటుందంటే, ఉంటారులే అండి బయట అలాగే ఉంటారు, భార్య మాట విన్నట్టే ఇద్దరి మాట ఒకటే ఉన్నట్టు, కానీ ఇంట్లోకి వచ్చేసరికి ఏమో ఇంకా కీచులాట బీచులాట ప్రతిదానికి గొడవ, ఎంత మంచిగున్నా అసలు ఒక్కనాడన్నా మంచిగుంది కూర మంచిగుంది పప్పు అని ఏ ఒక్కనాడన్నా చెప్తారా, తింటారు పోతారు, కానీ ఏ ఒక్క రోజు చెప్పారంటే అప్పుడు మీనంటది, మా ఆయన ఏం కాదు అలా, మా ఆయన బంగారం, మా ఆయన నన్ను రోజు ఇంట్లో కూడా నన్ను మెచ్చుకుంటాడు, నేను ఏ వంట చేసినా శభాష్ మీనా అనే అంటాడు అని అంటే, అంటారు లేండి ఎవరు అన్నారు అలా పెళ్ళైన కొత్తలో అంటారు, ఇప్పుడు ఎవరు అన్నానంటే అలా కాదు మా ఆయన ఎప్పుడు అంటాడు నన్ను అని చెప్పేసి అంటే, ఇంకా అప్పుడు ఇంకో అతను అంటదనమాట. ఆమె ఏమంటుందంటే, చూడు మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే బీట్రూట్ దోశదే చేస్తే చాలా బాగుంది తెలుసా, ఇంకా అక్కడ తిన్న తర్వాత మా ఆయన అక్కడ ఎంత బాగుంది అనుకున్నా బాగుంది అన్నాడు, నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ట్రై చేసి నేను తనకి దోషిస్తే సైలెంట్గా తిన్నాడే తప్ప అస్సలు ఒక్క మాట కూడా అనలేదు అసలు బాగుందని, ఇంకా అంత తీసి కుక్కలకు పెట్టేశాను అనుకునేసరికి ఇంక అందరు నవ్వుతారనమాట. నవ్వి అప్పుడు మీనంట, అదేం కాదు మా ఆయన అలా అన్నాడు, అసలు నేను అడగక ముందుకే ఏది చేసినా బాగుంది మీద అని చెప్పి నన్ను చాలా అప్రిషియేట్ చేస్తాడు మెచ్చుకుంటాడు అని అంటే, ఇంకా వాళ్ళు అంటారనమాట, సరే మీనా ఒక పందెం కాద్దాం, ఇప్పుడు మీ ఆయన ఏ చేసినా మెచ్చుకుంటాడు అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు బీట్రూట్ దోశ చేసిన తర్వాత బాలు మెచ్చుకొని బాగుంది మీనా అని చెప్పేసి అంటే అప్పుడు నీకు 500 ఇస్తాము, లేదంటే మీరు మాకు 500 ఇవ్వాలంటే, ఓకే అక్క ఓకే 500 కాదు 5,000 ఇస్తాం మా ఆయన నమ్ముకొని, ఎందుకంటే మా ఆయన నన్ను శభాష్ అనడం కాదు నా మీద పాటనే పాడేస్తాడు తెలుసా, అంతలా మెచ్చుకుంటాడు, డైలీ మెచ్చుకుంటాడు, అలా మెచ్చుకోడా చెప్పు, మా ఆయన ఖచ్చితంగా మెచ్చుకుంటాడంటే, అయితే ఓకే మీనా వెళ్ళు చూద్దాము అని అంటే, అప్పుడు మీనంటది అనమాట, సరే మరి అది ఎలా చేయాలి అని అంటే ఇంకా వాళ్ళైతే ప్రాసెస్ చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు మీనంటది, అవును కానీ మరి నేను ఇంటికి పోయినాక దోశ వేసి మా ఆయన మెచ్చుకుంది అదంతా మీకెట్లా తెలుస్తుంది, మీకు ఎవరు చెప్తారు ఎలా చూస్తారు మీరు అని అంటే, మీనా నీ దగ్గర ఏం అబద్ధం ఏమి ఉండదు, నువ్వు నిజాలే చెప్తావు కాబట్టి నువ్వే వచ్చి మాకు చెప్పు మీ ఆయన ఏమన్నాడు అని అయితే అంటారనమాట. ఇంకా అన్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీనా మాత్రం దోశలు పోస్తుంది అనమాట. దోశలు పోసేసరికి అప్పుడు ఇంకా మనోజ్ మాత్రము ఇంకా స్వామీజీ చెప్పినవి అయితే ఏదేదో చదువుకుంటూ ఉంటాడు, ఆ ఫోటోల దగ్గర నుంచి అయితే రాడనమాట, చాలాసేపు అలాగే ఉంటాడు. ఇంకా సత్యం వచ్చి అయితే అడుగుతాడు, అమ్మ దోశలు చేసావు, అమ్మ ఏం చేసావు ఈరోజు టిఫిన్ అని అంటే, మామయ్య రెడీ అని చెప్పేసి అయితే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే పెడతారనమాట. ఇంకా సత్యానికి అయితే వేస్తారు. అప్పుడు సత్యం అంటే, ఏంటమ్మా ఇలా రెడ్గా ఉన్నాయి అంటే, బీట్రూట్ దోశ మామయ్య చేశాను అంటే, ఓకే అని చెప్పేసి సత్యం తింటుంటే ఇంకా సత్యం అంటాడనమాట, అమ్మో చాలా బాగున్నాయి అమ్మ సూపర్ ఉన్నాయి, ఇంకోటేవు అని చెప్పి ఇంకా వేసుకుంటాడనమాట. వేసుకున్న తర్వాత మనోజ్ మాత్రం అలాగే మొక్కుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోహిణి వచ్చి తల బాదుకుంటుంది అనమాట. ఇంకా మనోజ్ దగ్గరికి వెళ్ళి ఇంకెంతసేపు మొక్కుతావు అయిపోలేదన్నాడు అంటే, రోహిణి ఈరోజు మంత్రాలు చదువుకోమని చెప్పిండు గురూజీ 108 సార్లు అందుకే చదువుకుంటున్నానంటే, చాలు అప్పటి నుంచి మొక్కుకుంటున్నావు కదా సైలెంట్ ఊకుంటా, నేను రాత్రి నుంచి ప్రిపరేషన్ అవుతున్నా, అన్నీ నోటెడ్గా నేర్చుకున్నా, నేను చదువుకోవాలంటే సరే నువ్వు రా ఫస్ట్ టిఫిన్ చేద్దామని అయితే అంటుంది. అన్న తర్వాత ఇంకా అప్పుడే ప్రభావతి వస్తుందన్నమాట. వచ్చి ఇంకా ప్రభావతి అంటుంది, మీనా దోశలు రెడీ అయ్యావావే, టిఫిన్ చేసావావే, ఏంటి చెప్పవా అని చెప్పేసి అంటే, అత్తయ్య రెడీ అయ్యాయి అని అంటే, ఏంటి మరి మేము వచ్చి అడిగేదాకా మాకు చెప్పావా, అసలు మాకు పిలువవా మమ్మల్ని రూమ్లోకి వచ్చి అని అంటే, బొట్టు మర్చిపోయాను అత్తయ్య, పిలుస్తాను బొట్టు తీసుకొచ్చి బొట్టు పెట్టి పిలుస్తాను అంటే, ఏంటే ఏమంటున్నావు అని అంటే, అదే మరి బొట్టు పిలుస్తాను మిమ్మల్ని ప్రతిరోజు టిఫిన్ అయింది రండి అని మీ అందరు రూమ్లలోకి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఇంకా రోహిణి కూడా ఉంటుందన్నమాట. రోహిణి కూడా అంటది, మీనా ఏంటి రోహిణి నిన్ను కూడా బొట్టు పెట్టి విలువన్నా అనేసరికి ఏమొద్దు వస్తున్నా అని చెప్పి అయితే ఇంకా రోహిణి అయితే వస్తుందన్నమాట. ఇంకా అందరు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు ఇంకా ప్రభావతి అంటుందన్నమాట, అరే ఏంటి ఇలా రెడ్గా ఉంది కుంకుమే చేసినవా అని అంటే, అప్పుడు సత్యం అంటాడనమాట, బీట్రూట్ దోశ అనగానే బీట్రూట్ దోశనా అని ఇట్లా పందిలా ఒప్పలిస్తుంది.
అప్పుడు వచ్చి రవి అడుగుతాడనమాట, ఏంటివి అని అంటే అప్పుడు ప్రభావతి తిప్పుకుంటూ అంటుంది, చెయ్యనికి చేత కాదు కానీ చేసి ముంగట పెట్టే వరకు అలా తిప్పుకుంటూ ఒకసారి చేస్తే అర్థమవుతుంది ఆ కష్టం ఏంటి అనేది. బీట్రూట్ దోశనట అన్ని మన మీద ప్రయోగిస్తుంది ఆమె. ప్రభావతి అంటది, ఒకేసారి పైకి పంపిద్దాం అనుకుంటున్నావా? అప్పుడు సత్యం మస్తు కోపంగా అంటాడే, తింటే తిను పోతేవో అంటే ప్రభావతి అంటుందా, పైకా అంటే నీ ఇష్టం పోతేవో అని సత్యం అంటాడు. అప్పుడు ఇంకా తినుకుంటే ప్రభావతి అంటుంది అనమాట, పర్లేదు బాగానే ఉన్నాయిలే. అప్పుడు ఇంకా రవి కూడా తింటాడనమాట. రవి అంటాడు, అబ్బా సూపర్ వద్దునా, సూపర్ టేస్ట్ ఉన్నాయి, రెస్టారెంట్గా నీ పెడితే నిన్నే చీఫ్ గెస్ట్గా తీసుకెళ్తాను అని అందరు హ్యాపీగా నవ్వుకుంటూ తింటూ ఉంటారనమాట. ఇంకా బాలు అయితే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, సూపర్ 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 బాలు అయితే ఏకదం పంచెస్, ఓ బంగారం అసలు బాలు పంచెస్కి అయితే వావ్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా గట్టి గట్టిగా అరుస్తాడనమాట, ఏంటి డబ్బులు ఇవ్వకుండా ఇంకా తప్పు నీదే అంటాడా, ట్రిప్ డబ్బులు ఇవ్వకుండా, వాడు మనలాగే ఉన్నాడే, అసలు మనిషా మనోజ్ గాడా వాడు, 4 పీకకపోయావా? అప్పుడు మీన మాత్రం చాలా అదే టెన్షన్తో ఇంకా బాలుకి అయితే దోషాలు తీసుకొని అయితే వస్తుంది అనమాట. అమ్మో ఈరోజు నేను పందెంలో గెలుస్తానని ఆ సంతోషంలోనైతే బాలుకి తీసుకొని వస్తే బాలు మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఇంకా మనోజ్ని అయితే ఆడుకుంటాడు చూడు, సూపర్ ఆడుకుంటాడు. ఇప్పుడు బాలు అయితే అంటాడనమాట, వాడు ఏం చేసినా సరే ట్రిప్ తాలూకా డబ్బులు మాత్రం ఇవ్వాలి అనేసరికి ఇంకప్పుడే మీనానైతే ఇంకా దోషనైతే తీసుకొని అయితే వస్తుందన్నమాట. ఇంకా బాలు మాట్లాడుతూనే ఉంటాడు, లేదంటే మనోజ్ గారిని కొట్టినట్టు కొడతానని చెప్పు. ఇంకా వాళ్ళైతే ఇంకా టెన్షన్ పడి ముఖాలు చప్ప పడతాయి. అలా అయితే బాలు మాట్లాడుతూనే ఉంటాడు, అరే ఏమనుకుంటున్నాడు అసలు ఆడు, నేను వచ్చేదాకా వాడిని అక్కడనే ఉంచు, నేను వచ్చి చూసుకుంటా. అప్పుడు ప్రభావతికి మస్తు చిరాకులేసి, ఏమండి ఇవన్నీ కొంచెం సౌండ్ తగ్గించమనండి అని అంటే అప్పుడు సత్యం అంటాడు అనమాట, అరే బాలు మెల్లగా మాట్లాడరా. అప్పుడు బాలు అంటాడు అనమాట, నాన్న వాడు మనిషా లేకపోతే ఇంకా మనోజ్ గారు నగలు మింగి నాసుంటాడా నాన్న, వాడు ట్రిప్ డబ్బులు మింగి సచ్చాడు, వాడు నగలు మింగినోన్లాగా అనగానే మనోజ్ బిక్క ఒక మెసుకనే, ఏంటి వీడి నన్ను ఎందుకంటే ప్రతిసారి అనుకుంటాడు. అప్పుడు బాలు అంటాడు, అరే నిన్ను కాదు లేరా నువ్వు తిను అని చెప్పి మళ్ళీ నార్మల్గా మాట్లాడతాడు. ఇంకా పాపం మీననైతే నా దోష ఎప్పుడు మంచిగా ఉంటుందా అంటాడా అని చెప్పి తన బాధ తనకుంటే అసలు బాలు అతను పట్టించుకోడు, ఫోన్ మాట్లాడుకుంటూ అడావిడిగానైతే తింటాడనమాట. అప్పుడు మీనంటది, ఏమండి ఇంకా కొంచెం చట్నీ వేయండి అంటే అప్పుడు బాలు మీన మీద కూడా కసురుతాడు అనమాట, ఏంది కనిపిస్తలేదు కదా చట్నీ, మరి ఇంక అడుగుడు ఎందుకు తెచ్చేయచ్చు కదా ఛీ అన్నట్టుగా చిరాకు పడైతే ఇంకా చట్నీ అయితే తేవడానికి అయితే వెళ్తుందనమాట. ఇంకా బాలు మాట్లాడుతూనే ఉంటాడు, వాడు మనిషి పుట్టుక ఊడితే వాడిని డబ్బులు ఇవ్వమని చెప్పరా, లేదంటే వాడికి ఉంటుంది చూడు. అప్పుడు ఇంకా ప్రభావతి నరే అడర్వకు రా, పిచ్చి లేస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా మీన చట్నీ వేసి కొంచెం దూరం పోగానే బాలు అంటాడు, అబ్బా అద్భుతం సూపర్ అనేసరికి ఇంకా మీనకైతే ఇంకా గంతులు వేస్తుంది అనమాట, అమ్మో అన్నాడు అని చెప్పేసి. ఇంకా అలా అనుకునే లోపే బాలు మళ్ళీ అంటాడనమాట, అద్భుతంగా చెప్పావురా, అలాంటి ఎదవాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. మీన బిక్క ముఖం వేసుకొని నన్ను కాదు ఫోన్లోనా అనుకుంటుంది. అప్పుడు మీన మాత్రం ఇంకోటి కావాలా అని చెప్పి ఇంకా తెచ్చేస్తుంటే అప్పుడు బాలు అంటాడు అనమాట, సూపర్ అనేసరికి ఇంకా సంతోషంలో తట్టుకోలేక ఇంకా వేస్తూ ఉంటుంది. ఇంకా సంతోషం ఒక్క క్షణం కూడా ఉంచాడు. బాలు అయితే అంటాడనమాట, అరే సూపర్ అను సూపర్, ఇంకో 4 తగిలించాల్సింది వాడిని, ఏదో ఒక రోజు వాడు మనోజ్ గాడి మామలాగా జైల్లో ఉండి చిప్పకుడు తింటాడాడు. మనోజ్కి ప్రభావతికి ఇంకా రోహిణికి అయితే జంగచకర అని అయితే అవుతుంది. ఇంకా అలా అనుకుంటున్నారే, నిన్ను కాలేరా నువ్వు తిను అని చెప్పేసి అంటాడు. ఇట్లాంటి వాళ్ళకి అలాగే చేయాలరా అని బాలు అంటాడు, లేకపోతే మార్పు రాదురా అనుకుంటూ అయిపోతుంది అనమాట. తిన్నదైతే ఇంకా మీన అడ్డముంటే కూడా జరుగు మీన అని చెప్పి మీనని పక్కకు నుకేసి ప్లేట్ ఆడబెట్టి కడుక్కోవడానికి అయితే వెళ్తాడనమాట. పాపం మీననైతే ఆయన వెనక పోతూనే ఉంటుంది, బాలు వెనక చెప్తాడేమో మంచిగా ఉందని చెప్తాడో ఏమో అని చెప్పేసి ఇంకా బాలు అయితే మాట్లాడుతూనే ఉంటాడు, వాడిని అలాగే చేయాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి. ఇంకా మీననైతే అప్పుడే ఇంకా తన కొంగు అయితే తీసిస్తుంది అనమాట, తుడుచుకో అని చెప్పి తుడుచుకుంటాడు, అసలు తనని పక్కకు పెట్టేస్తాడు. ఇంకా అలాగే హాల్లోకి అయితే వచ్చి అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా మీన అడుగుతుంది అనమాట, ఏమండి ఏమైనా చెప్పాలా, ఏమైనా మర్చిపోయారంటే, టిఫిన్ మర్చిపోయాను, నేను మధ్యాహ్నం రాను, లంచ్ అక్కడనే తింటాను, నాకు టిఫిన్ పెట్టు మీనా అనేసరికి ఇంకా చాలా గిదే నాను నాకు చెప్పేటట్లేవని చెప్పి ఇంకా టిఫిన్ అయితే పెడుతుంది అనమాట. అల్ల మీన పెట్టిన ఫుడ్ చూడాలి, బాలు అయితే షేక్ అయిపోతాడు. అసలు బాలు ఇచ్చిన ట్విస్ట్కి మీన ఇచ్చిన ట్విస్ట్కి అయితే అసలు దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పొచ్చు. మొత్తం వండని ఫుడ్డే పెడుతుంది, అలా పచ్చిపల్లీలు పచ్చిమిర్చి పెడుతుంది అనమాట. అది చూసి షాక్ అవుతాడు, అసలు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా బాలు అయితే ఇంకా వెళ్ళిపోతాడు కార్ షోరూమ్కి. ఇంకా అలాగే ఇంకా అందరు తిని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారనమాట. ఇంకా రోహిణి కూడా తన ఇంకే ఫర్నిచర్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే చింటూ అయితే రోహిణికి కాల్ చేశాడనమాట, వాళ్ళ అమ్మ చింటూ. ఇంకా చేసి వాళ్ళ అమ్మ మాట్లాడిన తర్వాత ఇంకా చింటూ మాట్లాడతాడనమాట. మాట్లాడి, అమ్మ నా బర్త్డే కదా అంటే, గుర్తుంది నాన్న గుర్తుందని, ఇన్నిసార్లు నువ్వు గుర్తు చేసిన తర్వాత మర్చిపోతానా అంటే, అమ్మ మన నా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలంటే పిలువు నాన్న పిలువు అని చెప్పేసి అంటే, మరి నువ్వు వస్తావా అమ్మ బర్త్డేకి అంటే, వస్తాను నాన్న, నీ కేక్
కేక్ తీసుకొని వస్తాను అని అంటే, నాకు అమ్మమ్మ డ్రెస్ తెస్తా అన్నది, నేను వద్దన్నాను అంటే, ఎందుకు నాన్న ఎందుకు వద్దన్నావు అంటే, నాకు అప్పుడప్పుడు అమ్మమ్మనే తెస్తుండే కదా, నాకు అప్పుడు అమ్మ లేదు కదా, అత్తనే అని చెప్తుండే, ఇప్పుడు నువ్వు నాకు అమ్మ ఉన్నావు కదా, నువ్వు తేవచ్చు కదమ్మా అంటే, ఓకే నాన్న తెస్తాను అని అంటే, ఏం తేవాలి అని చెప్పేసి తను అడిగితే, నాకు షూజు డ్రెస్సు కోటు అన్నీ తీసుకురమ్మా అంటే, ఓకే నాన్న నేను అన్నీ తీసుకొస్తాను, నీ కేక్ తీసుకొని డ్రెస్ తీసుకొని అన్నీ తీసుకొని నీ బర్త్డేకి వస్తాను నాన్న అని చెప్తే, ఇంకా చింటూ అయితే హ్యాపీగా మాట్లాడైతే పెట్టేశాడనమాట. పెట్టేసిన తర్వాత ఇంక అప్పుడే ఆ మనోజ్ వస్తాడు. మనోజ్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు రోహిణి అనేసరికి ఇంకా రోహిణి అయితే చాలా భయపడుతుంది. ఏం లేదు మేకప్ వేయడానికి రమ్మంటున్నారంటే, ఓకే అని అయితే అనుకుంటాడనమాట. ఓహో వెళ్ళి నువ్వు తనని అందంగా తయారు చేయాలా, తప్పదు కదా, నా ప్రొఫెషనే అది కదా. అప్పుడు మనోజ్ అంటాడు, ఏంటో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతావు వస్తావు, సడన్గా వెళ్ళిపోతావు అంటే, అప్పుడు రోహిణి అంటుంది, మరి పోనీ మరి నువ్వు వెళ్తే నువ్వు నా ప్రొఫెషన్కి వెళ్తే అందరికి మేకప్ వేసుకుంటారా, నేనేమో ఫర్నిచర్లు ఉంటా అంటే, అమ్మ వద్దొద్దు నువ్వే వెళ్ళులే అని చెప్పేసి ఇంకా మనోజ్ అయితే అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా మనోజ్ మాత్రం రోహిణి చున్ని పట్టుకొని ఇంకో ఇక టక తిప్పుతా ఉంటాడనమాట. రోహిణి నాకైతే మనని పోయినసరే గోవాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా, అది క్యాన్సిల్ అయింది, ఈసారి అయినా పోవాలని ఉంది అంటే, ఓకే అండి పోయినసారంటే క్యాన్సిల్ అయింది, ఇప్పుడు కొత్తగా ఏదైనా ప్లాన్ చేయండి అని అంటే, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థమవుతలేదు రోహిణి, అసలు ఎవ్వరు లేకుండా మనం ఎక్కడికన్నా వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వద్దాము అంటే, ఓకే అండి ఓకే అలాగే వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంకా రోహిణి అంటుందన్నమాట. అప్పుడు మనోజ్ అంటాడు, రోహిణి మనం కూడా ఏమన్నా బేబీని కానీ ప్లాన్ చేసుకుందామని అంటే, ఓకే అండి ఓకే అని చెప్పి ఇంకా రోహిణి అంటుందన్నమాట. అని ఓకే రోహిణి నువ్వు అలా అన్నావంటే నేను చెలరేగిపోతాను అని మనోజ్ అంటాడు. ఓకే అండి ఓకే మనం మీరు అన్నట్టుగానే చేద్దాము అని చెప్పేసి అన్న తర్వాత నేనైతే పోయి వస్తానని చెప్పి ఇంకా రోహిణి అయితే బట్టలు దేనికైతే పోతుంది అనమాట. మనోజ్ అయితే అక్కడనే ఉండిపోతాడు. ఇంకా మీనా మాత్రం పూల కొట్టుకాడికి అయితే వస్తుందనమాట. వచ్చేసరికి ఇంకా అక్కడ మాత్రం మీనాని చాలా ఏడిపిస్తారు. ఏమైంది మీనా, మీ ఆయన మెచ్చుకోలేదా నిన్ను, శభాష్ అని అనలేదా, మొహం అలా పెట్టావంటే, కనిపిస్తలేదా మీనా మొహం చూస్తే మెచ్చుకోలేదని, మొగోళ్ళంతా అంతే గట్లనే చేస్తారు, అంత పెళ్ళైన కొత్తనే ఆశ చూపిస్తారు, తర్వాత ఏముండదు వాళ్ళకి, ఎంత మంచిగా చేసినా కానీ ఒక్కనాడన్నా మంచిగా ఉందని అన్నారు, కానీ షెడ్గా ఉందంటే మన అమ్మల దగ్గరికి మన ఫ్యామిలీ దగ్గరికి కూడా ఇష్టం ఉన్నట్టుగా తిడతారని అయితే వాళ్ళు అంటారనమాట. అప్పుడు మీనంటే, మా ఆయన అట్లాంటోడు కాదు, మా ఆయనను కలపకండి మీరు అని చెప్పేసి అంటే, అందరు మోలు గట్లనే లే అంటే, అక్క మా ఆయనను కలపకండి అని చెప్పి క్యూట్గా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడి ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళు అంటారనమాట, మరి ఇంకొక పందెం పెడతాము, అందులో మాత్రం గెలవకపోతే మాత్రం 500 మాకు కావాలి, లేదంటే లేదు అని చెప్పేసి అయితే అంటారు. సరే మరి ఏంటిది అది, మళ్ళీ ఏమైనా దోశ వేయన్నా అని అంటే ఇంకొకరు అంటారనమాట, చెయ్యాలి కాకరకాయ దోశ వేసి దాని మీద మెంతులు వేయాలి అని. ఇంక అందరు చాలా నవ్వుకుంటారు, మీనకి చాలా ఇరిటేషన్ కోపం వస్తుందనమాట. ఎలా నవ్వుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఇంకా అలానైతే నవ్వుకుంటారు. అసలు మీనకి ఏం ప్లాన్ చెప్తారు, అలాగే బాలు ఆ లంచ్ బాక్స్ చూసిన తర్వాత బాలు రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే మీన ఏం చెప్పనుంది, బాలు ఏమననున్నాడు, అలాగే రోహిణిని ప్రభావతి అలాగే కామాక్షి అసలు చూడనున్నారా, అసలు ఎలా బుక్ అయిపోతుందా, అసలు ఇదంతా చూడాలంటే మనం నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండాల్సిందే. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడాలి అని అంటే మీకు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి, ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ మీకైతే వచ్చేస్తుందన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే బాలు వేసిన పంచెస్, బాలు మాటలు మీకు ఎలా అనిపించాయో కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.